చాపల్యంతో పిలిచింది సూర్యభగవానుణ్ణి. వచ్చి కనపడ్డాడు. చూశాను, చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు ఆయన. నువ్వు ఏదో ఒకటి అడుగిస్తాను అంటే అదేమిటి, ఎందుకు నాకు అంటే, ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం. నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తున్నాను, నీకేమీ అక్కర్లేకపోతాను. కొడుకుని ఇచ్చెళ్ళాడు, ఆయనే కర్ణుడయ్యాడు మహాభారతంలో. కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వరా నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని, వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆవిడ కోరుకోడు. అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. అందుకే యాగశాల ఉంటే ఒక ఎత్తు, మహాభారతం 18 పర్వాలు ప్రవచనం జరిగితే ఒక ఎత్తు. ఇక్కడ మహాభారతం చెప్పారా అండి అని అడిగాను అనుకోండి, 18 పర్వాలు చెప్పారన్నారనుకోండి, మీరు వెంటనే ఆ దేవాలయంలో ప్రణిపాతం చేయాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. అందుకే దేవాలయం కట్టినప్పుడు ఏం చేస్తారంటే, మహాభారతం చదవడానికి నియామకం చేస్తారు ఒకరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ సంవత్సరంలోనో ఎప్పటిలోపలో నియమంగా మహాభారతాన్ని చదవడం పూర్తి చేస్తారు. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. మహాభారతం పంచమ వేదం, అంత గొప్పది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసామనుకోండి, వాళ్ళు కురిపించరు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు, అప్పుడు నోటికి వచ్చేది రాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం, అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడే ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే, దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదానవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు. మేము కాకినాడలో శారదానవరాత్రులు చేస్తాం. చేసినప్పుడు ఒకరోజు సువాసిని కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ తాంబూల బహుకరణ చేస్తాం. చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు? భర్త భోజనం అయ్యాక. ఆయనకి పెట్టకుండా తాను తినేయకూడదు. అలా తాంబూలం తినేసింది అంటే భోజనం అయిపోయిందని గుర్తు. ఇంకేం సువాసినిత్వం, కేవలం పెళ్ళవడం కాదని నేను మీతో మనవి చేశాను కదా. అందుకే ఎవరైనా పెట్టారనుకోండి, ఇంగిలి పెట్టారంటారు. పరదేవత తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ పెట్టిందనుకోండి, మీకు సాధారణంగా కనపడే ఫలితం ఒక్కటే కనపడుతుంది. లౌకికంగా మహాజ్ఞానం అంకురిస్తుంది. కాళిదాస మహాకవి తిన్నాడు, మూకశంకరులు తిన్నారు. అలాగే మనకి జంబుకేశ్వరం అని చెప్పి అప్పుక్షేత్రం, జలక్షేత్రం, జలలింగం ఉంటుంది. అక్కడ అఖిలాండేశ్వరి తల్లి ఒక వంటవాడి నోట్లో పెట్టింది. ఆయన కాలమేఘన్ అని బిరుదు పొందాడు. నల్లటి మేఘం ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవితా ధారలు అలా వచ్చాయి. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి పీఠం కంచి కామకోటి అంటుంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. ఏ కోరికకైనా ఆమె హద్దు. నా కూతురికి మంచి కొడుకు పుట్టాలని నేను కోరుకుంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మంచి కోడలు రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి.
నాకు మనవడి పుట్టిన వంశం నిలబడాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి, నాకు మోక్షం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. కామ, నువ్వు ఏ కోరిక చెప్పు, కోటి, ఆవిడే హద్దు. ఆవిడను దాటి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరిక లోకంలో. ఆమెయే సర్వం సహాధికారి, ఆవిడే ఇవ్వగలదు. కాబట్టే ఆమెకి కామకోటి అని పేరు. కాంచీ క్షేత్రమనందు కామాక్షి పరదేవత యొక్క వేరు పేరు కామకోటి. కామకోటి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తుంది. కామకోటి యందు ఆమె కామాక్షి దేవాలయమునందు మూకశంకరులను అనుగ్రహించింది. అక్కడే మూకశంకరులు ఆయన పుట్టుకతో మూగివాడు. అసలు అమ్మవారి గురించి ఉపాసన చేస్తున్నటువంటి వేరొక ఉపాసకుడు కామాక్షీదేవి యొక్క మంటపంలో కూర్చునున్నాడు. మూకశంకరులు అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఉపాసన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని. తల్లి అనుగ్రహించాలనుకుంది. కాలి మంజీరములు సవ్వడి చేస్తూ ఆ తల్లి నడిచొచ్చింది. నడిచొచ్చి అనుగ్రహించాలని అనుకున్న వ్యక్తిని తట్టింది భుజం మీద. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను కామాక్షిని, నోరు తెరు అని ఇలా నోట్లోంచి తాంబూలపు పిడచ తీసింది. ఛీ ఆడదానింగిలి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మూగివారు నోరు తెరిచారు. అమ్మా అని. ఆయన నోటితో అనలేరు, నోరు తెరిచారు. తల్లి ఆయన భక్తి చూసి ఆ మూగివాడి నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అంతే. ఆ కూర్చున్న ఆయనకి అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి నిలబడింది ఆవిడ. 2 పాదముల వంక చూశారు. గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకము అంటారు. అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు. అసలు చదువుతుంటే మూకపంచశతి అబ్బా అనిపిస్తుంది. అంత అద్భుతం. మూకపంచశతి గురించి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పడానికి నిర్ణయం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పగలడు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆయన యందు ఆమెయే నిలబడి మాట్లాడుతుంది. అందుకే మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పే వ్యక్తికి మీరు ఏదైనా ఇస్తే ఆయన గాని తిన్నాడో సాక్షాత్ పరదేవత తిన్నట్టే. అంత గొప్పది మూకపంచశతి గురించి పెద్దలు అంటారు. సంధ్యావందనం కూడా చేయక్కర్లేదు మూకపంచశతి చెప్తే అంటారు. అంటే చేయకుండా ఉండడం కూడా తప్పకుండా చేస్తారు సంధ్యావందనం. కానీ అంత గొప్పది. ఆ మూక కవి అమ్మవారి పాదాలు చూసి 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. పక్క నుంచి ఇలా చూశారు. అమ్మవారి చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారు అటు తిరిగి నిలబడింది, ఆయన ఇటు కూర్చున్నారు. ఇలా చూసింది కడగంట. ఆ కంటి చివరి నుంచి చూసిన చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారిని స్తోత్రం చేసి 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారి పెద్దరికం గురించి 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యా శతకం. 500 శ్లోకాలు చెప్పి ఆగాడైన. అమ్మవారంది నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేయమన్నారు. ఏమంది? నాకు నోట మాట లేదు పుట్టినప్పుడు. నువ్వు పెట్టిన తాంబూలపు పిడచ వలన 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే ఏమైనా లౌకికమైన మాటలు మాట్లాడతానేమో, వద్దు తీసేయమన్నారు. అమ్మవారు మాట తీసేసింది. వారు కామకోటి పీఠాధిపత్యం వహించారు మూకశంకరులు. మా గోదావరి తీరంలోనే వారు సిద్ధి పొందారు. కాబట్టి అమ్మవారి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. మూకపంచశతి ఇప్పటికీ మూకపంచశతి పుస్తకం మీతో ఉండి మీరు రోజు ఒక పువ్వు పెడితే మీరు పరదేవత పాదముల మీద పెట్టినట్టే, నన్ను నమ్మండి. అంత గొప్పది మూకపంచశతి. అమ్మవారి తాంబూలపు పిడచతో అనుగ్రహించింది. అందుకే అది ఎంగిలి కాదు. ఎంగిలి అనుకున్నవాడు మూర్ఖుడు. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ తినగలగడం మహత్భాగ్యం. అది కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో అనుగ్రహింపబడతారు పరదేవత చేత. అందుకే ఆ లలితాపరా భట్టారిక కామాక్షి స్వరూపం చేసేటటువంటి తాంబూల చర్వణం గురించి మహానుభావులు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు. అది ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. ఎన్ని ధర్మములను అందులో పెడతారో. సువాసిని కదూ, అమ్మవారికి నివేదన చేసినటువంటి తాంబూలం వేసుకోవాలని చెప్పాను.
అలా వేసుకునేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయో సువాసిని గౌరవం ఏమిటో చెప్పకుండా చెప్తారు శంకరాచార్యులు గారు. అందులో ఆయన అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశివిశదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపళా అంటారు. అమ్మా, ఒకానొకనాడు లలితాదేవి కూర్చుని తాంబూల చర్వణం చేస్తోంది. అమ్మవారు తాంబూలం నవ్వులుతోంది. శంకర భగవత్పాదులు అన్ని విషయాల్ని ఒకలా ఇవ్వరు, కొన్ని మన మనసుకి హత్తుకుపోయేటట్టుగా ఇస్తారు. ఎందుకని అంటే అలా వారు ఏదైనా ఇచ్చారు అంటే ఒకటే గుర్తు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయంలో ఏ ఒక్క శ్లోకం పక్క శ్లోకంలా ఉండదు. మీరు సాధారణంగా ఎక్కడైనా శతక రచన అని ఉంటుంది, చదివితే అదే పనిగా 100 శ్లోకాల్లోనూ స్తోత్రం చేస్తారు, లేకపోతే పద్యాల్లో ఏదో పరమేశ్వరుడు గురించి స్తోత్రం చేస్తారు. శంకరుల రచన అలా ఉండదు. అందుకే అది సౌందర్య లహరి, అమ్మ యొక్క లహరి అది. ఆ సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా హత్తుకునేది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే మీరు కూడా దానిలో అన్వయమైపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము. సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కళా సంస్కృతి, ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడు. కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికి రాలేదనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు. మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది. అదే చేస్తాడేదో ఒక రోజున. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే సంగీతం, మంచి పాటలు. సంగీతం అంటే వాగ్గేయకారులు ఇచ్చింది సంగీతం. వీణ, వేణువు, లేకపోతే ఒక మంచి నృత్యం, ఇవి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెడతాయి. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఊంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు. అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి వెడుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశకుడు. అందులో కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీం అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరీ తిలకం అని ఇలా చూపించి, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని, ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు. అందుకు పూజలో కూడా వస్తాయి రాజోపచారాలు. అలా
శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయమని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం. ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యుల వారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు. రణీజిత్వా దైత్యులంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు. విశాఖేంద్రోపేంద్రో, ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అని ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహాభారతంలో విశాఖుడు, నైగమేషుడు అని రెండు పేర్లు. వాల్మీకి మహర్షి కూడా వాడతారు దాన్ని. పరమేశ్వరుడి వెనక విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే బాలకాండలో పరమశివుని వెనక వెడుతున్న విశాఖుడు, నైగమేషుడు అని వర్ణించారు. అసలు ఈ పట్టణానికి ఈ పేరు రావడానికి కారణం సుబ్రహ్మణ్య సంబంధం. ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ ఊరు. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో ఆయన ముగ్గురిని చెప్పారు. యుద్ధంలో రాక్షసుల్ని గెలిచి వచ్చిన వారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? విశాఖ అంటే విశాఖుడు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు శ్రీ మహావిష్ణువు. వెంటనే మనం అంటాం, అదేమిటండి త్రిమూర్తుల యందు విష్ణు ఉన్నారు కదా, విష్ణు అనుగ్రహంతో కదా ఇంద్రుడు నిలబడతాడు. పైగా లౌకిక మర్యాదలో బంధుత్వాన్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు కదా సుబ్రహ్మణ్యుడు. నారాయణ నారాయణి, నారాయణ పుంశబ్దం పురుషుడు, నారాయణి ఆడది, హంస హంసిని భార్యాభర్తలు, భైరవ భైరవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శంభు శాంభవి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక పార్వతీదేవి యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు. అందుకే ఇక్కడ మనకి లేదు కానీ ఆ సంప్రదాయం ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్యారాధన చాలా ఎక్కువ. ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఓ మాట అంటారు, మురుగన్ మరుమగన్ అంటుంటారు వాళ్ళు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు. అందమైన మేనల్లుడు నా అల్లుడు అంటే విష్ణువు. మేనల్లుడినే కదా మరి చేసుకున్నాడు. వల్లి ఆయన కుమార్తెగానే చెప్తారు ఆ పురాణంలో. కాబట్టి మేనల్లుడు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక విష్ణువు మేనమామ. శ్రీకాంతో మాతులోయస్య అని విఘ్నేశ్వరుడు గురించి చెప్తారు. మాతులోయస్య విష్ణువు మేనమామ ఆయనకి, విఘ్నేశ్వరుడికి. ఎందుకు? పార్వతీదేవి కొడుకు కాబట్టి. మరి సుబ్రహ్మణ్యుడికి మేనమామ శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుడికి కూడా రాజ్య వైభవం ఇవ్వగలిగిన వాడు విష్ణువు అయితే విష్ణువు పేరు ముందు చెప్పాలా, సుబ్రహ్మణ్యుడి పేరు ముందు చెప్తారా? మరి శంకరాచార్యుల వారు అంతటి మహాజ్ఞాని కదా, మహాపురుషులు కదా, వారు తప్పు రాస్తారా? లేకపోతే వారికి ఏమైనా యతి ప్రాస కోసం అక్షరాలు వెతుక్కోవలసినటువంటి అవసరం వారికి ఉందా? మరి ఎందుకు అలా ఇచ్చినట్టు? అంటే వారు ధర్మం ఎప్పుడూ కూడా దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటి మీద ఆధారపడుతుంది. ఆ సమయంలో మీరు ఏది చెప్తున్నారో దాన్ని బట్టి పెద్దరికం. ఇదే సభలో పెద్ద పెద్ద డాక్టర్లు ఉండొచ్చు, ఇదే సభలో చాలా పెద్ద పెద్ద అధికారులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను పనిచేసేటటువంటి ఆఫీసులోనే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు వస్తుంటారు వినడానికి. ఆఫీసులో అయితే నేను వాళ్ళని చూస్తే గౌరవిస్తాను. సభలోకి వచ్చినప్పుడు వాళ్ళు కింద కూర్చుంటారు, నేను పైన కూర్చుంటాను. అది వాళ్ళ మర్యాద. కోటేశ్వరారు మా దగ్గర పనిచేస్తున్నారండి అందుకని చెప్పి మేము ఆయన కన్నా పెద్ద కుర్చీ వేదిక మీద ఏంటని వాళ్ళు అడగరు.
వాళ్ళు కింద కూర్చుంటారు, నేను పైన కూర్చుంటాను. సభయందు నాది పెద్దరికం, కార్యాలయమునందు వారిది పెద్దరికం. మారిందా లేదా ధర్మం? అలాగే సందర్భాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటి? రణీజిత్యా దైత్యా. అందుకని శంకరాచార్యుల వారి శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. వాళ్ళు యుద్ధం గెలిచి వచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికంతటికీ కూడా గొప్పవాడెవరు? సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆయన గొప్పవాడు. ఎవరు? దేవసేనంతటిని నడిపించేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు, సేనాధిపతి ఆయన. అందుకని ఎవరు యుద్ధం చేసి గెలిచినా అభినందనలు ఎవరికి ఇస్తారు? ఎవరు ఆ సైన్యాన్నంతటినీ నడిపించాడో ఆయనకే కదూ అభినందనలు ఇస్తారు. అంతేకాని అందరినీ పిలిచి చెప్పరు. ముందు సైన్యాధిపతికి చెప్తారు, మహానుభావుడు గెలిపించాడంటారు. సైనికులు కూడా ఎందరో ఉండొచ్చు, కానీ ఒక టీం గెలిచిందనుకోండి, టీం కెప్టెన్కి కదూ కప్పు చేతిలో పెడతారు. అలా అది యుద్ధమైనప్పుడు యుద్ధం చేసినటువంటి దేవసేనలన్నింటినీ నడిపించిన వాడెవరో ఆయనని మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని విశాఖ అది మొదటి మాట. విశాఖేంద్రో, ఇంద్రుడు. ఇంద్రుడి పేరు రెండో స్థానంలో ఇచ్చారు. ఎందుకని? ఆయన దేవలోకములకు అధిపతి. దేవలోకాల మీదకి కదూ దండయాత్రకు ఎడుతుంటారు రాక్షసులు. అందుకని దేవలోకములకు అధిపతి ఇంద్రుడు. ఉపేంద్రో, ఉపేంద్రో అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు అని. అన్నగారిది పెద్ద స్థానమా, తమ్ముడిది పెద్ద స్థానమా? ఓ ఇంట్లో అన్న తమ్ముడు ఉంటున్నారు అనుకోండి, ఇద్దరు 2 శుభలేఖలు ఇవ్వక్కర్లేదు, అన్నయ్యకే శుభలేఖ ఇస్తారు. అన్నయ్యకి శుభలేఖ ఇస్తే చాలు, ఇంట్లో అందరికి ఇచ్చేసినట్టే. ఇంద్రుడు అన్న, విష్ణువు ఇంద్రుడికి తమ్ముడు. అందుకని ఇంద్రుడి తర్వాతి స్థానం ఎప్పుడు ఒక్క అవతారంలోనే, అన్ని వేళలా అని మీరు అనుకోకూడదు. ఉపేంద్రో వామనమూర్తిగా. కాబట్టి వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. అదితి కడుపున కోరి 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 తానే అడిగాడు నేను పుడతానని. ఎప్పుడు? మొన్ననే పుట్టాడు ఆయన, శ్రవణ ద్వాదశి నాడే పుట్టాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా అదితి, నీ కడుపున పుడతానమ్మా అని అడిగాడు. అంతకన్నా అదృష్టమా పుట్టవయా అంది విష్ణువుని. అంటే ఆయన రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఆయన దివిజాధీశ్వరుడు, సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయిన ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా వామనమూర్తిగా పుట్టాడు. పుట్టి రాజ్యాన్ని పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. అందుకని ఉపేంద్రో, ఇంద్రుడికి రాజ్యం పోయినప్పుడు వామనమూర్తిగా వచ్చి రాజ్యం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రేమ చూపించడానికి, ఆయన ఉపకార బుద్ధిని చూపించడానికి ఉపేంద్రో శబ్దం వేశారు. వేసినప్పుడు ఇంద్రుడి తరువాతి స్థానం ఉపేంద్రుడిది కనుక 3వ స్థానంలో విష్ణువుని పెట్టారు వామనమూర్తిగా. అందుకని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? వీళ్ళు ముగ్గురు బాగా గుర్తుపెట్టుకోవాలి. విశాఖేంద్రోపేంద్రో, సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు, ఈ ముగ్గురు కలిసి యుద్ధాన్ని గెలిచారు. అంటే దేవసేనలను నడిపించారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు దేవసేనల్ని నడిపిస్తే వాళ్ళు ముగ్గురు కదా గెలిచింది. ఇప్పుడు ఆ ముగ్గురు గెలిస్తే వాళ్ళకి పతకాలు ఇవ్వడమో, వాళ్ళు గౌరవం ఇవ్వడమో చేసేవాడు ఎవరో ఉండాలి. లేదా వాళ్ళు కృతజ్ఞత చెప్పడానికి వస్తే మరి ఇంటి యజమాని పరమశివుడు కదా, పరమశివుడి దగ్గరికి కదా వెళ్ళాలి. వెళ్ళి శివ మీ అనుగ్రహం గెలిచాం అనాలి కదా. మరి శివుడి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళుతున్నారు పరిగెత్తుకుంటూ. రణీ జిత్వా దైత్యా, వాళ్ళు యుద్ధంలో గెలిచి అమ్మవారి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు అని మనకు అనుమానం ఉంటుందేమో. అది శంకర భగవత్పాదుల యొక్క రచన వైశిష్ట్యం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఏ పని చేశాడో ఆ పని దేని వలన చేశాడో గుర్తుపెట్టుకుని సంతోషిస్తాడు కదూ. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనుకోండి, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయన గుర్తొస్తాడు నాకు. అరే మహానుభావుడు ఒకప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన, ఇవాళ ప్రమోషన్ వచ్చి స్థాయి పొందాను అని ఓ నమస్కారం పెట్టుకుంటాను ఆయన కదూ. ఎప్పటి ధర్మం అప్పుడు, ఎప్పటి స్ఫురణ అప్పుడు, దేనికి సంబంధించిన ఆలోచన దానికి ఉంటుంది. మరి వాళ్ళు ముగ్గురు పరదేవత దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే సుబ్రహ్మణ్యుడు దేవతా సైన్యాల్ని గెలవడానికి కారణం ఆయన చేతిలో ఉన్న శూలం.
ఆయన చేతిలో ఉన్న శూలం ఏదో కాదు, అమ్మవారే. అందుకే వేల్పిళ్ళాయి అంటుంటారు ద్రవిడ దేశంలో. వేళ్ళని ప్రత్యేకంగా శూలాన్ని పెట్టి పూజ చేస్తారు, ఆయుధాన్ని. ఆ శూలం పరదేవతయే, అమ్మవారే శూలంగా మారి సుబ్రహ్మణ్యుడి చేతిలోకి వెళ్ళింది. ఈ శూలం మా అమ్మ శక్తి స్వరూపిణి నా చేతిలో ఉన్న కారణం చేత రాక్షస సైన్యాన్ని చంపా, ఈ శక్తి అంతా మా అమ్మది, అందుకని మా అమ్మకి చెప్పాలి కృతజ్ఞత. అందుకు పరిగెడుతున్నాడు అమ్మ దగ్గరికి. అందుకు వెళ్ళలేదు నాన్నగారి దగ్గరికి. నాన్నగారు ఇలా కూర్చుని రమిస్తుంటాడు జ్ఞానమూర్తి ఆయన. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అదే అద్వైత సిద్ధి కలిగిందనుకోండి, పరమశివుడికి నమస్కారం చేయాలి. ఇప్పుడు యుద్ధంలో గెలిచారు, శక్తికి నమస్కారం చేయాలి. అది శంకరుల యొక్క ప్రౌఢిమ అంటే అలా ఉంటుంది కవిత్వం. ఎక్కడ కదలిక ఉన్న శక్తి, కదలికలు ఎప్పుడు ఆగిపోయినా శివుడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నిర్వచనం. కదలికలు ఆగితే శివుడు, కదిలితే శక్తి. ఒక సరోవరం కదలికలు లేకుండా ఉందనుకోండి శివుడు. మీరు చిన్న బెడ్డ వేస్తే కదిలిందనుకోండి అమ్మ. అందుకే శక్తి కదలకుండా ఆగిపోతే నిరర్థకం, శివుడు కదిలిపోతే ప్రయోజనం ఉండదు. ఎంతవరకు అంతవరకే కదలాలి. అందుకే ఆయన ఎప్పుడు జ్ఞానమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళరు, అమ్మ దగ్గరికి వెడతారు. ఎందుకని కదలికలన్నీ ఆవిడవి. ఆవిడ ఆ సమయానికి ఆస్ఫురణనిచ్చి అలా ఆయుధాన్ని కదిపి శత్రువుని చంపేటట్టు చేసిన తల్లి పరదేవత. అందుకని సుబ్రహ్మణ్యుడికి అమ్మ గుర్తొచ్చింది, పరిగెత్తాడు. ఇంద్రుడికి ఎందుకు గుర్తొచ్చింది? మరి ఇంద్రుడు ఎందుకు వచ్చాడు వెనకాతల అంటే, కఠోపనిషత్తు మీరు చదివి ఉంటే ఒక విషయం మీకు అర్థమవుతుంది. కఠోపనిషత్తులో ఇంద్రుడు రాక్షస సంహారం చేశాడు దేవతల్ని తీసుకొని. చేసి వచ్చి ఒక చోట కూర్చుని విజయోత్సవం చేసుకుంటున్నాడు, మనమే గెలిచాం. పరదేవత ఒక పెద్ద భూతస్వరూపాన్ని పొంది ఓ గడ్డి పరక తెచ్చి వాళ్ళ మధ్యలో పడేసి పెద్ద అరుపు ఒకటి అరిచింది. ఆ గడ్డి పరకని కదపండ్రా అంది. ఇంద్రుడు అన్నాడు, నేను కదపనేమిటి, గడ్డి పరకని నేను కదపనా, ఓ అగ్ని కాల్చేయి అన్నాడు. అగ్నిహోత్రుడు వెళ్ళి దాని మీద నిలబడ్డాడు చాలాసేపు, అది అలాగే ఉంది. అరే పచ్చి గడ్డి పరక, దాన్ని నేను కాల్చలేకపోయాను. అగ్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. వాయువుని పిలిచాడు, ప్రభంజనుడు విరిచేస్తాడు ఏదైనా, దాన్ని తొలగతోయి అన్నాడు. గాలి తన వేగం అంతా పెట్టి వీచాడు, గడ్డి పరక కదలలేదు. ఇంద్రుడే వెళ్ళి ఎత్తాడు, ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, ఎదురుగుండా కనపడుతున్న భూతం పరదేవత, ఆ తల్లి శక్తి స్వరూపిణి, ఆవిడ అనుగ్రహిస్తే మనం గెలిచాం. మనం ఏదైనా గెలిచినప్పుడు ముందు ఆ గెలుపునకు కారణమైన కదలికలనిచ్చినటువంటి తల్లికి నమస్కరించకుండా మాది అంటే కృతజ్ఞత. కాబట్టి ఆ తల్లికి నమస్కరిస్తానని నమస్కరించాడు. నమస్కరిస్తే ఆ తల్లి బ్రహ్మ విద్య నేర్పింది. ఆ బ్రహ్మ విద్య నేర్పినటువంటి క్షేత్రమే, కఠోపనిషత్తు జరిగినటువంటి క్షేత్రమే శ్రీకాళహస్తి. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడెప్పుడు గెలిచినా అప్పటప్పటి నుంచి అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అందుకుని ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. విష్ణువు ఆయనకి ఒకటి జరగక్కర్లేదు, ఒకరు చెప్పక్కర్లేదు. అసలు నిజంగా మాట్లాడితే స్త్రీ రూపంలో ఉంటే అమ్మ, పురుష రూపంలో ఉంటే విష్ణువు ఆయనే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. ఇద్దరి ప్రతిజ్ఞలు కూడా ఒకటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది అమ్మవారు దేవీ భాగవతంలో. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒకటే. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ కలిసి పుడతారు. ఇప్పుడు ఒకానొకనాడు నందుడికి కుమారుడిగా కృష్ణుడు, ఆ నందుడికి కుమార్తెగా యోగమాయ. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి ఆయనే ఆమె, ఆమెయే ఆయన. అందుకని విష్ణువుకి ఏదో జరిగి తెలిసి ఉండాలనేం లేదు. అందుకని ఆయన వచ్చారు. ఆయనకి సమస్తం తెలుసు. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయుడు చెప్పేశాడుగా, అసలు ఏ భూతమునందు ఏ శక్తి ఉన్నది పరదేవతా స్వరూపమే. అందుకే ఏమంటే ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదంటే ఏడో మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయండి, నొప్పిడితోంది రావట్లేదు అంటాడు. కానీ నేను శక్తిహీనుణ్ణి అయ్యానంటాడు, కానీ శివహీనుణ్ణి అయ్యానండి ఎవడు. కదలిక లేదంటే శక్తిహీనత్వం. కాబట్టి విష్ణు అందుకు పరిగెత్తుకొచ్చారు. వీళ్ళు ముగ్గురే ఏ కదలికలో విజయం సాధించినా అమ్మవారిని స్మరించారు, అమ్మవారిని గౌరవించారు, అమ్మ దగ్గరికి పరిగెత్తారు. ఆ బుద్ధి నీకు లేకపోతే కృతజ్ఞుడమైపోతావు. చెప్పాలా శంకరాచార్యుల వారు?
అది ఇలా చెప్పారు ఆ శ్లోకంలో. ఆయన శ్లోకంలో అలా చెప్పరు. మనం దాన్ని జాగ్రత్తగా ఎందుకు ఈ వరుస క్రమంలో వచ్చారన్నది ఆలోచించడంలో